శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అతః షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. శ్రీ భగవానుడు చెప్పెను, ఎవడు చేయవలసిన కర్మమును ఫలాపేక్ష లేకుండా చేయునో అతడే సన్యాసియు యోగియు నగును. అంతియే కాని అగ్నిహోత్రమును వదిలినవాడు కాని కర్మలను విడిచినవాడు కాని సన్యాసియు యోగియు ఎన్నటికీ కానేరడు. ఓ అర్జున, దేనిని సన్యాసమని చెప్పుదురో దానినే యోగమని ఎరుగుము. ఏలయనగా సంకల్పమును వదలనివాడు ఎన్నడూ యోగి కానేరడు. యోగమును పొందగోరిన మునికి కర్మ సాధనమనియు, దానిని బాగుగా పొందిన మునికి ఉపరతి సాధనమనియు చెప్పబడినది. ఎవడు శబ్దాది విషయములందును కర్మలందును ఆసక్తి నుంచడో, సమస్త సంకల్పములను విడిచిపెట్టునో ఆ మనుజుడు యోగారూఢుడని చెప్పబడును. మనుజుడు తనను తానే ఉద్ధరించుకొనవలయను, తనను అధోగతి పొందించుకొనకూడదు. ఇంద్రియ మనంబులను జయించినచో తనకు తానే బంధువును, జయించనిచో తనకు తానే శత్రువును అగును. ఎవడు తన మనస్సును తాను జయించుకొనునో అట్టి జయింపబడిన మనసు తనకు బంధువు వలె ఉపకారము చేయును. అదియే జయించనిచో శత్రువు అయి అపకారము చేయును. మనస్సును జయించిన వాడును పరమశాంతితో కూడియుండువాడునగు మనుజుడు శీతోష్ణ సుఖదుఖాదులందును అట్లే మానములందును పరమాత్మ భావము చెక్కు చెదరకయే యుండును. శాస్త్రజ్ఞాన అనుభవ జ్ఞానములచే తృప్తి నొందిన మనస్సు గలవాడును నిర్వికారుడును ఇంద్రియములను లెస్సగా జయించినవాడును మట్టిగడ్డ రాయి బంగారము అను మూడింటిని సమముగా చూచువాడగు యోగి యోగారూఢుడని చెప్పబడును. ప్రత్యుపకారము కోరకయే మేలొనర్చు వారియందు, ప్రతిఫలము కోరి మేలు చేయు వారియందు, శత్రువులందు తటస్థులందు మధ్యవర్తులందు, ద్వేషింపబడదగిన వారియందు, బంధువులందు సజ్జనులందు పాపులయందు సమభావము కలిగియుండువాడే శ్రేష్ఠుడు. ధ్యానయోగమును అభ్యసించు యోగి ఏకాంత ప్రదేశమునున్నవాడై మనస్సును దేహేంద్రియములను స్వాధీనమునర్చుకొని ఆశ లేనివాడై ఒరుల నుండి ఏమీయూ స్వీకరింపక ఎల్లప్పుడూ మనస్సును ఆత్మయందే నెలకొల్పుచుండవలెను. పరిశుద్ధమైన చోటునందు మిక్కిలి ఎత్తుగా నుండనిదియు మిక్కిలి పొట్టిగా నుండనిదియు, క్రింద దర్భాసనము దానిపైన చర్మము లేక వస్త్రము కలదియు, కదలక యుండునదియగు ఆసనము వేసుకొని దానిపై కూర్చుండి మనస్సును ఏకాగ్రపరచి ఇంద్రియ మనోవ్యాపారములను అరికట్టి అంతఃకరణ శుద్ధి కొరకు ధ్యానమును అభ్యసింపవలెను. మనోనిగ్రహము గల యోగి ఈ ప్రకారముగా ఎల్లప్పుడూ మనస్సును ఆత్మధ్యానమందు నిలిపి నా యందున్నట్టిదియు ఉత్కృష్ట మోక్షరూపమైనదియగు శాంతిని పొందుచున్నాడు. అర్జున, ఈ ధ్యానయోగము అధికముగా భుజించువానికిని బొత్తిగా భుజింపనివానికిని అట్లే అధికముగా నిద్రించువానికిని ఎల్లప్పుడూ మేలుకొనియుండువానికిని కలుగనే కలుగదు. మితమైన ఆహారము విహారము కలవాడును, కర్మలందు మితమైన ప్రవర్తన గలవాడును, మితమైన నిద్ర జాగరణము కలవాడునగు మనుజునకు యోగము దుఃఖములను పోగొట్టునదిగా అగుచున్నది. ఎప్పుడు మనస్సు బాగుగా నిగ్రహింపబడినది అయి ఆత్మయందే స్థిరముగా నిలుచునో, మరియు ఎప్పుడు యోగి సమస్తములైన కోరికల నుండి నివృత్తుడగునో అప్పుడే అతడు యోగసిద్ధిని పొందినవాడని చెప్పబడును. గాలి లేని చోటనున్న దీపము ఏ ప్రకారముగా కదలక నిశ్చలముగా నుండునో ఆ ప్రకారమే ఆత్మధ్యానమును శీలించుచున్న యోగి యొక్క స్వాధీనపడిన చిత్తము నిశ్చలముగా నుండును. యోగాభ్యాసము చేత నిగ్రహింపబడిన మనస్సు ఎచట పరమశాంతిని పొందుచుండునో, ఎచట మనస్సుచే ఆత్మను సందర్శించుచు యోగి తనయందే ఆనందమును బడయుచుండునో, ఎచటనున్నవాడై యోగి ఇంద్రియములకు గోచరము కానిదియు బుద్ధిచే గ్రహింపబడదగనిదియు అంతము లేనిదియగు సుఖమును అనుభవించుచుండునో, మరియు స్వానుభవము నుండి ఏమాత్రము చలింపకుండునో, దేనిని పొందిన పిదప ఇతరమగు ఏ లాభమును అంతకంటే గొప్పదానినిగా తలంపకుండునో, దేనియందున్నవాడై మహత్తర దుఃఖముచే కూడా చలింపబడకుండునో, దుఃఖ సంబంధము లేసమైనను లేని అట్టి స్థితినే యోగము అని ఎరుగవలెను. అట్టి ఆత్మసాక్షాత్కార రూప యోగము దుఃఖముచే కలత నొందని ధీర మనసుచే పట్టుదలతో సాధింపదగియున్నది. సంకల్పము వలన కలిగెడు కోరికలన్నిటినీ సంపూర్తిగా విడిచిపెట్టి
మనసుచే ఇంద్రియములను నలుప్రక్కల నుండి బాగుగా నిగ్రహించి ధైర్యముతో కూడిన బుద్ధిచే మెల్లమెల్లగా బాహ్య ప్రపంచము నుండి ఆ మనస్సును మరలించి అంతరంగమున విశ్రాంతి నొందించవలను. మరియు మనస్సును ఆత్మయందు స్థాపించి ఆత్మేతరముగు దేనిని కూడా చింతింపకయుండవలెను. చపల స్వభావము కలదియు నిలుకడలేనిదియగు మనస్సు ఎచ్చటెచ్చట సంచరించునో అచటి నుండి దానిని మరలించి ఆత్మయందే స్థాపితము చేయవలెను. ప్రశాంత చిత్తుడును రజోగుణ వికారములు లేనివాడును బ్రహ్మరూపమును పొందినవాడును దోషరహితుడునగు ఈ ధ్యానయోగిని సర్వోత్తమ సుఖము పొందియున్నది కదా. ఈ ప్రకారముగా మనస్సును ఎల్లప్పుడూ ఆత్మయందే నిలుపుచు దోషరహితుడగు యోగి బ్రహ్మానుభవ రూపమైన పరమ సుఖమును సులభముగా పొందుచున్నాడు. యోగముతో కూడుకొనిన మనస్సు కలవాడు సమస్త చరాచర ప్రాణికోట్ల యందును సమదృష్టి కలవాడై తన్ను సర్వభూతముల యందు ఉన్నవానినిగను సర్వభూతములు తనయందున్నవిగను చూచుచున్నాడు. ఎవడు సమస్త భూతములందును నన్ను చూచుచున్నాడో మరియు నాయందు సమస్త భూతములను గాంచుచున్నాడో అట్టివానికి నేను కనబడకపోను, నాకతడు కనబడకపోడు. ఎవడు సమస్త భూతములందున్న నన్ను అభేద బుద్ధి కలిగి సేవించుచున్నాడో అట్టి యోగి ఏ విధముగా ప్రవర్తించుచున్నవాడైనను నాయందే ఉండువాడగుచున్నాడు. ఓ అర్జున, సమస్త ప్రాణుల యందును సుఖమును గాని దుఃఖమును గాని తనతోడ పోల్చుకొనుచు తన వలె సమానముగా ఎవడు చూచునో అట్టి యోగి శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణ, మనోనిశ్చలత్వముచే సిద్ధింపదగిన ఏ యోగమును నీవు ఉపదేశించితివో దాని యొక్క స్థిరమైన నిలకడను మనస్సు యొక్క చపలత్వము వలన నేను తెలుసుకొనజాలకున్నాను. కృష్ణ, మనస్సు చంచలమైనదియు విక్షోభమును కలుగజేయునదియు బలవంతమైనదియు దృఢమైనదియును కదా. కావున అద్దానిని నిగ్రహించుట గాలిని అణచిపెట్టుట వలె మిగులు కష్టసాధ్యమైనదని నేను తలంచుచున్నాను. శ్రీ భగవానుడు చెప్పెను, గొప్ప బాహువులు కల ఓ అర్జున, మనస్సును నిగ్రహించుట కష్టమే మరియు మనస్సు చంచలమైనదే, ఇట ఎలాంటి సంశయమూ లేదు. అయినను అభ్యాసము చేతను వైరాగ్యము చేతను అది నిగ్రహింపబడగలదు. నిగ్రహింపబడని మనసు కలవాని చేత యోగము పొందశక్యము కానిదని నా అభిప్రాయము. స్వాధీనమైన మనసు కలిగి ప్రయత్నించు వాని చేతనో ఉపాయము చేనది పొందశక్యమయ్యున్నది. అర్జునుడడిగను, కృష్ణ, శ్రద్ధతో కూడి ఉన్నవాడును కాని నిగ్రహశక్తి లేనివాడగుటచే యోగము నుండి జారిన మనస్సు కలవాడగు సాధకుడు యోగసిద్ధిని పొందజాలక మరి ఏ గతిని పొందుచున్నాడు? ఓ కృష్ణ, బ్రహ్మ మార్గమును స్థిరత్వము లేనివాడగు మూఢుడు ఇహపరములు రెంటిటికిని చెడినవాడై చెదరిన మేఘం వలె నశించిపోడా ఏమి? కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా తొలగించుటకు నీవే తగుదువు. నీవు తప్ప ఇతరులెవరునూ దీనిని తొలగింపజాలరు. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, అట్టి యోగభ్రష్టునకు ఈ లోకమందు కాని పరలోకమందు కాని వినాశము కలుగనే కలుగదు. నాయనా, మంచి కార్యములు చేయువాడెవడును దుర్గతిని పొందడు కదా. యోగభ్రష్టుడు మరణానంతరము పుణ్యాత్ముల లోకమును పొంది అట అనేక సంవత్సరములు నివసించి తదుపరి సదాచారవంతులైన శ్రీమంతుల యొక్క గృహమందు పుట్టుచున్నాడు, లేక జ్ఞానవంతులగు యోగుల యొక్క వంశమందే జన్మించుచున్నాడు. ఈ ప్రకారముగా జన్మము లోకమున మహాదుర్లభమైనది. ఓ అర్జున, అట్లా అతడు యోగుల వంశమును జన్మించి పూర్వదేహ సంబంధమైన బుద్ధితో సంపర్కము పొందుచున్నాడు. అట్టి సంస్కారము వలన అతడు సంపూర్ణ యోగసిద్ధి కొరకై మరల తీవ్రతర ప్రయత్నమును సలుపుచున్నాడు. అతడు యోగాభ్యాసమునకు తానుగా నిశ్చయింపకున్నను పూర్వజన్మమందలి అభ్యాస బలముచే యోగము వైపుకే ఈడ్వబడుచున్నాడు. యోగము నెరుగ తలంపగలవాడైనంత మాత్రము చేతనే వేదములందు చెప్పబడిన కర్మానుష్ఠాన ఫలమును మనుజుడు దాటివేయుచున్నాడు. పట్టుదలతో ప్రయత్నించునట్టి యోగి పాపరహితుడై అనేక జన్మలయందు చేయబడిన అభ్యాసముచే యోగసిద్ధిని పొందినవాడై ఆ పిదప సర్వోత్తమమగు గతిని పడేయుచున్నాడు. ఓ అర్జున, యోగి అగువాడు తపస్సులు చేయువారి కంటెను శాస్త్రజ్ఞానము కలవారి కంటెను కర్మలు చేయువారి కంటెను కూడా శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు.
కాబట్టి నీవు యోగివి కమ్ము. యోగులందరిలోనూ ఎవడు నాయందు మనస్సును నిలిపి శ్రద్ధతో నన్ను ధ్యానించుచున్నాడో అట్టివాడు సర్వశ్రేష్ఠుడని నా అభిప్రాయము. ఇది శ్రీమద్భగవద్గీతానుపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోధ్యాయః.